ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరచిన పిల్లరా, మరి దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మరి గతించిన దినమంతా కూడా ఆయన కృపలో భద్రపరిచి క్షేమం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరం 9వ నెల మరి 7వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీతిమంతుల వెలుగు తేజరిల్లును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము మరి 9వ వచనం. మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. నీతిమంతులు వెలిగింపబడతారని, ఆ వెలుగు వారికి తేజరిల్లుతూ ఉంటుందని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడు అన్నాడు. ఆయన పిల్లలుగా ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు. వారు లోకమునకి వెలుగు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగే ఉన్నానని. అవును, ఆయన పిల్లలుగా మనం కూడా వెలిగింపబడి మనం కూడా తేజరిల్లుతూ ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన సన్నిధానంలో ఉన్నటువంటి బిడ్డలు మోషే ముఖం తేజరిల్లినట్లుగా ఆయన సన్నిధిలో తేజరిల్లటానికి మరి గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి నీతిమంతుల వెలుగు తేజరిల్లునే సందర్భం ఎన్నో మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ దేవుని పిల్లలైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా వెలుగుగా ఉండి ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా తేజరిల్లుతూ ఆనందం, సంతోషంతో సాగిపోవాలని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ పిల్లలుగా తండ్రి యేసునికి వందనాలు తండ్రి ప్రభు. మేము ఎప్పుడు కూడా నీలో ఆనందముగా, సంతోషముగా సాగిపోయే కృప దయచేయండి. దేవాదిగో తండ్రి, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు అన్నీ కూడా ఓ తండ్రి నువ్వే తొలగించే దేవుడు గనుక దేవాదిగో తండ్రి నీ వెలుగులో మేము ఉంటున్నాం గనుక దేవాదిగో తండ్రి లెమ్ము తేజరిల్లము అని సెలవిచ్చిన గొప్ప తండ్రికి స్తోత్రాలు ప్రభా. నీ మీద నీతిశ్వరుడు ఉదయించని దేవత నీకు వెలుగు కలిగినని సెలవిస్తున్న గొప్ప తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీతిశ్వరుడు అనేటువంటి తండ్రి దేవా, నీ పిల్లలైనటువంటి మా మీద నీ వెలుగును ప్రకాశింపచేస్తున్నప్పుడు దేవాదిగో తండ్రి నీ వెలుగు మాలో ఉన్నప్పుడు మేము తేజరిల్లుతూ ఉంటున్నాం తండ్రి. దేవాదిగో తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. వారికి ఉన్న అవసరాలు తీర్చండి. ఆయన భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయన ప్రభా, అధికారులు మంచి వంతులు నింపండి. దేవాదిగో తండ్రి విజయవాడ ప్రాంతాన్ని, అలాగే ప్రభా ఈ వర్షాల వరదల వల్ల పరిసరాల ప్రాంతాలు తండ్రి ఎంతో నష్టపోయారు. అయా జన నష్టమైంది, ఆస్తి నష్టమైంది. దేవా ఎంతో నష్టపోయారు తండ్రి. దేవా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి యేసు బిడ్డలకి ఆహారం దయచేయండి, వస్త్రం దయచేయండి. చంటి బిడ్డలకు ప్రభా పాలు ప్రభా సప్లై చేయడం కృప దయచేయండి. దేవా ఎంతోమంది ఆయన బిడ్డలు సహకరించడానికి దేవా కృపకు ముందుకు వచ్చారు తండ్రి. వాళ్ళందరినీ కూడా దీవించమ తండ్రికి స్తోత్రాలు. బిడ్డలు ప్రభా మరి నాయన కుటుంబాల్లో కొంతమందిని ప్రభా ఈ వరదల వల్ల పోగొట్టుకుని ఎంతోమంది దుఃఖిస్తుండగా వారికి ఆదరణ ఓదార్పు దయచేయండి. దేవా ఇదిగో పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి. దేవా తండ్రి నాని విదేశం ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవ పాడి పంట మీరు ఆశీర్వదించండి. ప్రభా ఇదిగో తండ్రి హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలని కొట్టివేసి ప్రభా ఇదిగో తండ్రి నాయన యేసు మీరే తోడుగా నడిపించండి తండ్రి యేసు. దేవ ప్రతి ఒక్కరిని కూడా ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. అనేక మంది సేవకురాలు నాయన ఇదిగో తండ్రి ఈ నెల వచ్చే నెల కూడా ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నారు. దేవా ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మీరు జరిగించుకుని నామనికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.